మన భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సహజ సిద్ధమైనవి, మరికొన్ని మానవ నిర్మితమైనవి. ఈ వీడియోలో కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన సహజ పర్యాటక కేంద్రాన్ని గురించి తెలుసుకుందాం. యానా కేవ్స్ ఇవి ఉత్తర కర్ణాటకలో ఉన్నాయి. మరెనాడు ప్రాంతంలో కట్గాల్ శ్రేణిలో ఉన్నాయి. యానా ప్రపంచంలోనే అత్యంత తేమతో కూడిన గ్రామాలలో ఇది ఒకటి. ఇది చాలా పరిశుభ్రమైన గ్రామం. ఇక్కడ రెండు ప్రత్యేకమైన నల్లరాతి శిఖరాలు పర్యాటకులను ఆకర్షిస్తూ ఉన్నాయి. ఇక్కడ భైరవ శిఖరం అని ఒకటి, మోహిని శిఖరం అని ఇంకొకటి, రెండు శిఖరాలు పక్కపక్కనే ఉంటాయి. భైరవ శిఖరం 120 మీటర్ల ఎత్తు, మోహిని శిఖరం 90 మీటర్ల ఎత్తు ఉంటుంది. భైరవ శిఖరానికి దిగువన ఒక శివాలయం ఉంది. ఇది స్వయంభూ శివలింగం. ఇక్కడ చండికా అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. అందువలన ఇది కేవలము పర్యాటక కేంద్రంగానే కాకుండా తీర్థయాత్ర కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉండే శివలింగం మీద పైనుంచి ఎల్లప్పుడూ నీరు సన్నగా పడుతూ ఉంటుంది. శివరాత్రికి ఇక్కడ 10 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. దాదాపుగా 10,000 మంది భక్తులు ఆ ఉత్సవాలలో పాల్గొంటారు. దట్టమైన అడవుల మధ్య రెండు సహజమైన శిఖరాలు పర్యాటకులను ఆకర్షిస్తూ ఉన్నాయి. చాలా అందమైన ప్రదేశం ఇది. ఇవి పశ్చిమ సహ్యాద్రి కనుమలలో సహజ సిద్ధమైన కొండ గుహలు. బయట నుండి మనం చూస్తుంటే ఏదో ఒక గోడలాగా కనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళితే కానీ తెలీదు అది ఒక కొండ శిఖరమని. దూరం నుండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నదో ఇది. దీనిని చేరుకోవడానికి గోకర్ణ నుండి 52 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంతా ఘాటు రోడ్డే. చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి గోకర్ణ నుంచే కాకుండా కుంట అనే గ్రామం నుంచి కూడా వెళ్ళవచ్చు. కుంట అనే గ్రామం నుండి 25 కిలోమీటర్ల దూరంలో, సిర్సి అనే గ్రామం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రదేశం. ఎటువైపు నుంచి వెళ్ళినా కూడా కొంత దూరం మనం నడవాల్సి ఉంటుంది. గోకర్ణ వైపు నుంచి వెళితే అక్కడ ఒక జీప్ ఉంటుంది. ఆ జీప్లో వెళ్ళవచ్చు. కానీ నడిచి వెళ్తే చాలా అందంగా ఉంటుంది. ఇరువైపులా చక్కని చెట్లు, ఎత్తైన కొండలు కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది. మనం నడవలేము అనుకున్న వాళ్ళు ఆ జీప్లో వెళ్ళి రావచ్చు. ఇంకా గుహ లోపల ఇలా ఉంటుంది. అంటే మనకు కనిపిస్తూ ఉంది కదా కొండ, ఆ వెనక ప్రాంతం. ఆ వైపు ఈ వైపు రెండు శిఖరాలు పైన జాయిన్ అయినట్టు ఉంటాయి. ఆ మధ్యలో నుంచి సూర్యుని వెలుతురు పడుతూ ఉంటుంది లోపలికి. ఇక్కడెక్కడ కూడా క్రిందకి దిగడము అనేది ఉండదు. రెండు కొండల మధ్య ఉన్న ఆ గ్యాప్ ప్రదేశమే గుహ. ఇక్కడ ఇంకొక నియమం కూడా ఉంది. చెప్పులు వేసుకొని తిరగకూడదు. ఎందుకంటే ఆ శిఖరం క్రిందనే శివాలయం ఉంది కాబట్టి. ఇలా మనము ఎడమ వైపు నుంచి వెళ్ళి కుడివైపు నుంచి మరలా తిరిగి ఆ శివాలయం దగ్గరికే వస్తాము. అంటే ఆ శివాలయానికి ఒక ప్రదక్షిణ చేసినట్లు అన్నమాట. అందుకని చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అక్కడికి.